చాణక్యుడండి. చాణక్యుడు అతి చిన్న పిల్లవాడిని చూసి ప్రపంచాన్ని ఎదుర్కొనేటట్టుగా చేయగలిగాడు. అవును. సో అతన్ని మార్గదర్శకంగా తీసుకుని దాన్ని ఉదాహరణ కింద తీసుకుని ఈ కూరగాయల షాపును కూడా నేను తీసుకున్నా. చాణక్యుడిని బేస్ చేసుకుని మొట్టమొదటిగా ఏం చేశానంటే ఒక లారీ కూరగాయలు తెప్పించానండి. లారీ కూరగాయలు. వావ్. లారీ కూరగాయలు అంటే 10 టన్నులు, అంటే 10,000 కేజీలు. సార్ అంటే 2,500 కేజీలు ఒక వెరైటీ, 2,500 కేజీలు ఒక వెరైటీ, 2,500 కేజీలు ఒక వెరైటీ, అట్లా 4 వెరైటీ కూరలు తెప్పించా. సార్ కేజీ 5 రూపాయలు పడింది నా యావరేజ్ నాకు. సార్ అయితే పెట్టుబడి డబ్బులు నాది కదా, అవునండి. వేరే వాడి డబ్బులు చేయడం ఈజీగా చేయొచ్చు. మన డబ్బులతో వ్యాపారంలో దిగినప్పుడు బాధ తెలుస్తుంది. అప్పుడు నాకు బాధ తెలిసింది, అరే ఏమైనా అయితే నా 50,000 పోతాయి, వేరే వాడి చేతేమో కోట్లు తగిలిచ్చేయడానికి రెడీ అయిపోతా, నా 50,000 దగ్గరికి వచ్చేప్పటికల్లా నాకు మైండ్ చెడిపోయింది. అమ్మ నాయన, నా 50,000 పోకూడదు అని ఏం చేశా, దాన్ని స్కాటర్ చేశా. ఒక 3,000 కేజీలు మంచి కూరలు వచ్చాయి. దాన్ని హోటల్స్ కి పంపించా. నా డబ్బులు వచ్చాయా? వచ్చేస్తాను. రెండో వెరైటీ తీసా, సూపర్ మార్కెట్లకు పంపించా. ఇక మిగిలింది ఏముందిరా, చెత్త. నా డబ్బులు నాకు వచ్చాయి. అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నా. నా డబ్బులు నాకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశా, హాఫ్ కేజీ చప్పున ప్యాకెట్లు కట్టమని చెప్పా. దాని మీద ఏం రాశాను, టేక్ ఫ్రీ, గెట్ విజిట్ ఫ్రీ అని చెప్పి కవర్ మీద ప్రింట్ చేసి పొద్దున్నే పాల ప్యాకెట్ తో పాటు మీ ఇంటికి చేర్చా. మీ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని చూస్తారు కదా, ఇదేంట్రా బాబు పాల ప్యాకెట్ తో పాటు కూరగాయలు వచ్చాయి ఫ్రీగా. దాని మీద రాసుంది టేక్ ఫ్రీ, గెట్ విజిట్ ఫ్రీ. దాన్ని ఏమంటాం, డిస్ట్రక్టివ్ మెథడ్ అంటాం. మొత్తం ఫ్యామిలీ చర్చ మొదలెట్టింది. దాని మీద వెబ్సైట్ లో చూసి